best AI tools of 2024 and 2025. ChatGPT, GPT-4 ఇది మీకు టెక్స్ట్, కోడ్, ఇన్ఫర్మేషన్, కాన్వర్సేషన్కి నెంబర్ 1గా ఉంటుంది. DALL E3 ఇది మీకు ఇమేజ్ జనరేషన్ విత్ టెక్స్ట్ ప్రాంప్టింగ్ మీద వర్క్ అవుతుంది. మీకు ఆర్ట్, ఇమేజ్ డిజైన్ మంచిగా జనరేట్ చేసిస్తుంది. జాస్పర్ AI ఇది మీకు కాంటెంట్ క్రియేషన్ కి మంచిగా అసిస్టెన్స్ ఇస్తుంది. బ్లాగ్స్ రాయడానికి, సోషల్ మీడియా పోస్ట్ మీకు యూజ్ అవుతుంది. మార్కెటింగ్ మీద, మార్కెటింగ్ మెటీరియల్స్ మీద అసిస్టెన్స్ ఇస్తుంది. నోషన్ AI మీకు నోట్ టేకింగ్ చేసుకునే అలవాటు ఉన్నా, మీ కాంటెంట్ ని సమరైజ్ చేసి ఆర్గనైజ్ చేసే అలవాటు ఉన్నా, AI ద్వారా మంచి ప్రొడక్టివిటీగా మీకు మేనేజ్మెంట్ అవ్వాలంటే నోషన్ AIని వాడుకోవచ్చు. ల్యూమెన్ 5 టెక్స్ట్ ద్వారా మీరు వీడియోని క్రియేట్ చేయొచ్చు. ఇది మీకు మార్కెటింగ్ కి, సోషల్ మీడియా వీడియోస్ కి యూజ్ అవుతుంది. Copy.ai మీరు టెక్స్ట్ ని కాపీ చేయాలన్నా, ఈమెయిల్స్, యాడ్ కాపీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ హ్యూజ్ డేటాని, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ని రాయాలన్నా, కాపీ రైటింగ్ చేయాలన్నా మీకు Copy.ai బాగా యూజ్ అవుతుంది. రన్వే ML ఒక ఆల్ ఇన్ వన్ AI అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ కంటెంట్ క్రియేటర్స్. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు, టెక్స్ట్ టు ఇమేజ్ వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ దీంట్లో మీకు పాసిబుల్ అవుతుంది. గ్రామర్లీ ప్రూఫ్ రీడింగ్ చేసిన వాళ్ళకి, లేదా మీ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా, ఏ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉండాలనుకున్నా మీరు గ్రామర్లీ వాడుకోవచ్చు. AI డంజన్ ఇది మీకు సింగిల్ ప్లేయర్ లేకపోతే మల్టీ ప్లేయర్ టెక్స్ట్ అడ్వెంచర్ గేమ్ అన్నమాట. AI యూస్ చేసుకొని కాంటెంట్ ని క్రియేట్ చేసి ప్లేయర్స్ ని అలౌ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు ప్రాంప్ట్స్ ని కస్టమ్ చేసుకొని అడ్వెంచర్స్ ని షేర్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. మిడ్జర్నీ ఇది మీకు AI పవర్డ్ ఆర్ట్ జనరేషన్ AI అన్నమాట. ఇది మీకు ఆర్ట్ ని, డిజైన్ ని AI ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేస్తుంది. వెరీ రియలిస్టిక్ గా ఉంటుంది. సింథీసియా ఇది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రియల్ లుకింగ్ వర్చువల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తుంది. టెక్స్ట్ టు వీడియో కన్వర్ట్ చేస్తుంది. రియల్ లుకింగ్ వర్చువల్ క్యారెక్టర్స్ తో ఇది క్రియేట్ చేస్తుంది. బిజినెసెస్ కి, వీడియో క్రియేషన్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. రన్వేస్ Gen 2 ఇది మీకు అడ్వాన్స్డ్ AI మోడల్ అన్నమాట. వీడియో జనరేషన్ కానీ, ఎడిటింగ్ కానీ, వీడియోలో ఏదైనా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలన్నా, తీయాలన్నా, క్రియేట్ చేయాలన్నా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. వీడియోని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, విజువల్స్ ని జనరేట్ చేస్తుంది ఫ్రమ్ టెక్స్ట్ అన్నమాట. DeepL ట్రాన్స్లేటర్ ఇది ఒక ట్రాన్స్లేషన్ AI టూల్ అన్నమాట. మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి ఇది మనం ట్రాన్స్లేషన్ తీసుకోవచ్చు. చాలా రకాల లాంగ్వేజెస్ నుంచి మనం ట్రాన్స్లేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కోహెర్ ఇది మీకు నేచురల్ లాంగ్వేజ్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసి మీకు ఇస్తుంది అన్నమాట. అంటే కాంప్లెక్స్ పారాగ్రాఫ్స్ ని కానీ, కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ని నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ గా ఇది ఇస్తుంది. చాట్ బాట్, సెర్చ్ ఇంజిన్స్, నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ గా మీరు వాడుకోవచ్చు.